అమ్మవారి వార్షికోత్సవం అయితే చాలా బాగా జరిగిందండి. ఇదొచ్చేసి జూన్ 25 ఎర్లీ మార్నింగ్ 1:00, 2:00 ఆ టైంలో భజన అయితే చేస్తున్నారండి. వెడ్నెస్‌డే నైట్ నుంచి స్టార్ట్ చేస్తారు. ఇంకా 25 అంటే థర్స్‌డే రోజు మార్నింగ్ వరకు అయితే భజన చేస్తూనే ఉంటారండి. అమ్మవారికి 108 బిందెలతో అయితే అభిషేకం అయితే చేస్తారు. అందరూ వచ్చేసి ఈ విధంగా బిందెలు లైన్‌లో అయితే పెట్టుకుంటారు. ఎవరి నెంబర్ వచ్చినప్పుడు వాళ్ళైతే వెళ్ళి ఒక్కొక్కరుగా అయితే పోస్తూ ఉంటారండి. చాలా బాగుంది. ఈ ఇయర్ నేను కూడా పోయగలిగినాను. లాస్ట్ ఇయర్ నుంచి అయితే అనుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ ఇయర్ అయినా అమ్మవారికి ఈ విధంగా బిందెతో నీళ్లు పోయాలి అని చెప్పేసి ఫైనల్‌గా ఈ సంవత్సరం అయితే కుదిరింది. అలాగే పోసానండి. భజన వీటిలన్నిటికీ నేనైతే రాలేదు. మా లక్ష్మీదేవి మాత్రం 1:00కే వచ్చి అక్కడే బిందెలన్నీ పెట్టుకొని వెయిట్ చేస్తూ ఉన్నారు. భజన అయిపోయిన తర్వాత పోయాలి అని చెప్పేసి ఆ టైంలో తీసిన వీడియోనే అండి ఇది. మీకైతే చూపిద్దామని చెప్పేసి నేనైతే వీడియో పోస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి అందరూ కూడా ఈ విధంగా అయితే వెయిట్ చేస్తూ ఉన్నారండి. నేను మాత్రం 4:30కి అట్లా అయితే వచ్చాను. నేను వచ్చే టయానికి చాలామంది జనాలైతే ఉన్నారు. దగ్గర దగ్గర ఒక 200 నుంచి 250 మంది దాకా జనాలైతే వచ్చేసారండి. ఇంకా లాస్ట్‌లో సరేలే అందరూ అయిపోయిన తర్వాతనే పోద్దాము నిదానంగా అన్నట్లుగా నేనైతే వెళ్ళాను. కానీ ఇక్కడ ఏంటి అంటే 108 బిందెల వరకు అందరూ కూడా సక్రమంగా అయితే పోసారండి. ఇంక నెక్స్ట్ ఎప్పుడైతే 108 బిందెలు అయిపోయాయో అందరూ కూడా గుమికూడిపోయినారు. అలాగే లైన్‌లో వచ్చింటే చాలా బాగుండేది. కానీ ఈ మధ్య జనాలకి అసలు కొంచెం కూడా ఇది లేకుండా పోతుందండి. ఎలా పడితే అలాగా దూరడము, అసలు సెన్స్ అనేదే లేకుండా పోతుంది. లైన్‌లో వెళ్తే అందరికీ బాగుండేది. అలా కాకుండా దొబ్బుకొని తోసుకొని వెళ్ళటం వలన గొడవలు, రచ్చలు ప్రతి ఇయర్ అయితే ఇలాగే జరుగుతూనే ఉంటుంది. ఏంటో మరి నాకైతే అర్థమే కాదు. ఇంక 108 బిందెలు అయిపోయిన తర్వాత అమ్మవారికి పూలదండ వేసి హారతిచ్చి మళ్ళీ అయితే స్టార్ట్ చేస్తారండి. ఇంకా నెక్స్ట్ అంటే ఇంకా నెంబర్ అయితే కౌంటింగ్ ఉండదు. ఒక్కొక్కరుగా అందరూ వచ్చేసి ఈ విధంగా పోసుకోవచ్చు అనమాట. మీరే చూస్తున్నారు కదా, అందరూ ఇంకా వచ్చేసి ఇంకా బిందెలు పట్టుకొని నిలబడుకున్నారు. అంటే ముందు వచ్చిన వాళ్ళకైతే కోపం వస్తుంది. ఎందుకంటే మేము 1 గంటకి 2 గంటలకే వచ్చి ఇక్కడ నిలబడుకునింది ఎందుకు, మీరేమో ఇప్పుడు వచ్చేసి మధ్యలో దూరి ఇంకా పోస్తున్నారా అనేసి వాళ్ళకైతే కోపం వస్తుంది. నిజమే కదండి, వాళ్ళు ఎంతసేపటి నుంచి నిలబడుకో ఉన్నారో పాపం. ఇప్పుడు వచ్చేసి తొందరగా పోసిపోదామంటే అది చాలా అన్యాయం అయితే అనిపించింది నాకు. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో ఇంకా భోజనాలు కూడా జరుగుతాయండి. అలాగే హోమం కూడా జరుగుతుంది. మేమైతే హోమానికి మళ్ళా వచ్చాము. హోమం అయితే జరుగుతూ ఉంది. మేము వచ్చేసి 12కి అట్లా అయితే వెళ్ళామండి. అప్పటికి హోమం జరుగుతూ ఉంది. జనాలు అయితే చాలామంది వచ్చారు. ప్రతి ఇయర్ జూన్ 25న అయితే అమ్మవారికి పూజ అయితే అదే అమ్మవారు ప్రతిష్ఠ రోజున పుట్టినరోజుగా భావించి అమ్మవారికి పూజలు ఈ విధంగా 108 బిందెలు ఇవన్నీ కూడా పోస్తారు. అమ్మవారు అయితే చూడడానికి చాలా చక్కగా ఉన్నారండి. రోజుటికంటే కొంచెం కలగా రోజు బాగుంటారు. కానీ ఈరోజు ఇంకా కొంచెం ప్రత్యేకంగా ఉన్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది. అలాగే వీడియో తీస్తున్నందుకు కూడా నాకైతే చాలా సంతోషంగా అనిపించిందండి. ఎందుకంటే శీతల గంగమ్మని మీరు కూడా దర్శనం చేసుకుంటారు అనే ఉద్దేశంతో నేనైతే వీడియో తీశాను. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఇంకా హోమం జరుగుతుంది. ఇక్కడ కూడా కొంచెం వీడియో అయితే తీసుకున్నానండి. చాలా షార్ట్ అండ్ స్వీట్గానే ఉంటుంది ఈ వీడియో. ఎందుకంటే పెద్దగా లెంతీగా అయితే ఉండదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హోమం దగ్గర దండం పెట్టుకున్న తర్వాత ఇంకా భోజనాల దగ్గరికి అయితే వచ్చేసామండి. ఈ భోజనాల దగ్గర కూడా చాలా ఎక్కువ అయితే అయిపోయినారు. మేమైతే ఫస్ట్ డే వచ్చేసాము. భోజనంలో వచ్చేసి కలర్ రైస్, ఉల్లిగడ్డ కుర్మా, బొంగులు, తర్వాత రసము, పప్పు, వైట్ రైస్, పెరుగు చట్నీ, వాటర్ ప్యాకెట్స్ అన్నీ కూడా ఇచ్చారు. ఈ విధంగా అందరం కలిసి కూర్చొని తిన్నాము. ఇంకా భోజనాల విషయానికి వస్తే చాలా బాగుందండి. టేస్ట్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంతే అండి వీడియో. ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే లైక్ చేయండి, హైప్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. తప్పకుండా కామెంట్స్ అయితే చేయండి. అందరూ శీతల గంగమ్మ ఆశీస్సులతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను.